ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం అక్టోబర్ 11వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాలు. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి సాయంత్రం 5:55 తర్వాత గజగజ వణికిపోతారు. అయితే ఒక న్యూస్ని వింటారు. అయితే ఎటువంటి న్యూస్ని మీరు విని గజగజ వణికిపోతారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు కన్యా రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ, పరిహారాలు కానీ ఏంటి, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఈ యొక్క కన్యా రాశి వారు ఇతరులకు సహాయం చేయడంలో వీరు ఎప్పుడూ కూడా ముందు వరుసలోనే ఉంటారు. అలాగే ఎవరైనా సరే వీరికి ఏ చిన్న సహాయం చేసినా సరే, చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ, పాత స్నేహితులు కానీ, బంధువులను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే మొదలు పెడుతూ ఉంటారు. అయితే వీరి యొక్క జీవితం ప్రకారం చూసుకున్నట్లయితే గనక, ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం అక్టోబర్ 11వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం సాయంత్రం 5:55 తర్వాత ఒక షాకింగ్ న్యూస్ని అయితే వినబోతున్నారు. దానివల్ల మీకు గజగజ వణికిపోతారు. అంటే అది మీరు ఎక్స్పెక్ట్ చేయని, ఊహించని ఈ వార్త. అది మీ కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు, బంధువులకు సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క మిత్రులకు సంబంధించింది కావచ్చు. ఇలా ఏదైనా సరే ఊహించని ఒక వార్తనైతే మీరు వినే అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలగజేసే అటువంటి అంశమని చెప్పుకోవచ్చు. అలాగే ఏదైనా సరే మీరు ఈరోజు అంటే ఏదైనా శుభవార్త కావచ్చు, లేదా షాకింగ్ న్యూస్ కావచ్చు, ఏదైనా సరే మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి వార్తనైతే ఈరోజు మీరు వినే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. మిగిలిన అంశాలు చూస్తే కనుక కన్యా రాశి వ్యక్తులకి మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఉండొచ్చు. వారు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తారు. అయితే మొదటి
వారితో పరిచయం అనేది గొడవతో మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కొంతమందితో పరిచయం ముందుగా గొడవతో మొదలవుతుంది. ఆ తర్వాత వారు తన మిత్రులుగా కూడా మారిపోతూ ఉంటారు. అటువంటి ఊహించని ఘటనే ఈరోజు మీ యొక్క జీవితంలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా మీ యొక్క మిత్రులను కానీ, శ్రేయోభిలాషులను కానీ, లేదా ఒకప్పుడు మీతో కలిసి పనిచేసిన వ్యక్తులు కానీ కలుసుకోవాలి అనుకుంటున్నారు. కానీ కలుసుకునే విషయం కూడా చాలా కాలంగా ఆటంకాలు ఎదురవుతున్నాయి. వారి యొక్క అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ సరిగ్గా తెలియదు. అలాగే వారిని కలుసుకోవాలి అనుకుంటున్న ప్రతిసారి ఏదో ఒక పని పడడం, ఈ విధంగా మీ యొక్క ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం, ఈ విధంగా ఏదో ఒక ఆటంకం మీ యొక్క జీవితంలో జరుగుతూ ఉంటుంది. ఈరోజు అనుకోకుండా మీకు కాల్ చేయటం కానీ, వేగంగా ఇంటికి రావటం కానీ జరుగుతుంది. ఇది మీకు చాలా షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. విషయం అలాగే ఆశ్చర్యాన్ని కలుగజేసే అటువంటి సంఘటన మీ యొక్క జీవితంలో చాలా రకాల మార్పులను తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వారి యొక్క రాక మీ యొక్క జీవితంలో చాలా రకాల మార్పులను, చేర్పులను తీసుకుని వస్తుంది. ఇదివరకు మీ యొక్క జీవితంలో మీరే తెలిసి తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాల గురించి వారు మిమ్మల్ని హెచ్చరించడం, అలాగే మీకు చక్కటి గైడెన్స్ని అందించడం కూడా జరుగుతుంది. ఈ విధంగా వారి నుండి రాక మీకు మీ యొక్క జీవితంలో అనేక రకాల మార్పులను తీసుకొని వస్తుంది. కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలం నుండి చిన్ననాటి మిత్రులతో కలిసి గెట్ టుగెదర్ కోసం ప్లాన్ చేస్తున్నారు. కానీ మీరు మీ యొక్క ప్లాన్ని కంప్లీట్ చేయలేకపోతున్నారు. ఎన్నోసార్లు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. ప్రణాళికను చక్కగా ఉండండి, లేదా ఈరోజు దానికి సంబంధించినటువంటి మీకు ఉన్నాయి. ఇక ఖచ్చితంగా క్లియారిటీ అనేది వస్తుంది. ఎవరెవరో ఎక్కడెక్కడో ఉన్నవారు వచ్చి కలుసుకోవాలి అని దాని గురించి ఫ్రెండ్స్తో మీరు చర్చిస్తున్నారు. సరైన నిర్ణయం కూడా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు కన్యా రాశికి చెందినటువంటి వారు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. అలాగే మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు, పశుపక్షాదులకు దాన ధర్మాలు చేయడం ద్వారా మంచి పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి.